బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులోని కరూర్లో చోటు చేసుకున్న తొక్కిసలాటకు కారణమైన టీవీకే చీఫ్ విజయ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో విజయ్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయ్ ఇంటి ముట్టడికి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు చేరుకున్నాయి. 39 మంది మరణాలకు కారణమైన విజయ్ నినాదాలు చేశారు. తక్షణమే విజయ్ ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో టీవీకే పార్టీ అధినేత విజయ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. తదుపరి కార్యాచరణ, న్యాయ సలహాలపై నేతలతో ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. అలాగే కరూర్ తొక్కిసలాట ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఘటనపై సిబిఐతో విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరినట్లు సమాచారం. దీనిపై రేపు విచారణ చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. మనం చూస్తాం ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన నిన్న ఘటన జరిగిన నేపథ్యంలో రెండింటికి అంటే ఓవైపు టీవీకే పార్టీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు డిఎంకే కూడా దాన్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే 39 మంది చావుకు కారణమైన ర్యాలీ కానివ్వండి, ఆ ర్యాలీ పర్మిషన్ తీసుకునే క్రమంలో కేవలం 10,000 మంది మాత్రమే వస్తారు అనే ఒక పర్మిషన్ తీసుకుని అక్కడ లక్షలాది మంది గుమికూడేలాగా ఏర్పాటు చేయడం కానివ్వండి, అక్కడ ఏర్పాటు చేసే క్రమంలో భద్రతా చర్యలు అన్నవి ఎటు పరిస్థితులను పట్టించుకోకపోవడం అనేది టీవీకే పార్టీ చేసిన తప్పుగా మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా 39 మంది చావుకు కారణమైన విజయ్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ మొత్తం ప్లానింగ్ చేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే అంటే అటు విద్యార్థి సంఘాలతో పాటు ప్రతిపక్షాలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే డిఎంకే పార్టీకి సంబంధించిన అనుబంధ విద్యార్థి సంఘాలు విజయ్ ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం, అక్కడికి వేలాదిగా చేరుకుంటున్న వాళ్ళను నిర్వహించేందుకు స్పెషల్ గా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఏర్పడింది. ఇందులో టీవీకే పార్టీ కూడా ఏం తక్కువ వెనక్కి తగ్గకుండా ఏదైతే ఇప్పుడు జరిగిన ఘటన కానివ్వండి, ఘటన జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా తప్పు జరిగినప్పుడు దానికి మేము బాధ్యత వహిస్తాము, కానీ దీని వెనకాల ఒక కుట్ర కోణం ఉంది అనే విధంగా టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడడంతో కూడా దీన్ని సిబిఐతో విచారణ జరిపించి ఆ ఘటన జరిగే క్రమంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్ల లోపాలన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన ప్రభుత్వం కాస్త తప్పు జరిగిన తర్వాత కేవలం టీవీకే పార్టీని, అందులో ముఖ్యంగా వాళ్ళ అధినేత విజయ్ని మాత్రమే కార్నర్ చేసేలాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపైన ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్తున్నారు. సిబిఐ విచారణ చేస్తే తప్ప ఇవన్నీ బయటపడవనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెండో పాయింట్ చూస్తే ప్రభుత్వం అన్నది ఒకటి, అక్కడ నిన్న ఎంతమందికి పర్మిషన్ తీసుకున్నారో అక్కడ ప్రదేశం ఎంత ఉంది, ఆ ప్లేస్ లో ఎంతమంది పట్టే అవకాశం ఉంది, దానిపైన ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించిన నిఘా లోపం కూడా కనిపిస్తుంది అన్నది టీవీకే పార్టీ చెప్తోంది. అంతేకాకుండా 39 మంది చనిపోయారు, దానికి ఇస్తున్న ఎక్స్‌గ్రేషియాకి సంబంధించి కూడా పెద్ద విరుస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఎప్పుడు చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు, గాయపడిన వాళ్ళకి ₹1,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కానీ అది సరిపోదంటే అది పెంచారు. ఓవరాల్ గా చూస్తే ఒక్క ఘటనని అటు టీవీకే పార్టీ కానివ్వండి, డిఎంకే పార్టీ కానివ్వండి రాజకీయంగా ఉపయోగించిన ప్రయత్నం చేస్తున్నారైతే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం విజయ్ ఈ ఘటన జరిగే నేపథ్యంలో, ఎందుకంటే అక్కడ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు, అక్కడ వస్తున్న వాళ్ళ సంఖ్యకు సంబంధించిన వివరాలు పొందుపరచడంతో పాటు దాదాపుగా షెడ్యూల్ టైం కన్నా 4 నుంచి 5 గంటలు లేట్ గా రావడము, అక్కడికి వచ్చిన వాళ్ళలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ ఎగ్జిట్ పాయింట్స్ అనేవి డిజైన్ చేయకపోవడం పైన పూర్తి స్థాయి వస్తుంది. మోరోవర్ కార్నర్ మీటింగ్ అన్నప్పుడు అక్కడ వేలాది మంది గుమికూడేందుకు అవకాశం లేకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్న పార్టీ అధినేత మాత్రము లక్షలాది మందికి అక్కడికి వస్తారని తెలిసినా, అక్కడ ఉన్నారని తెలిసినా సరే బయటకు వెళ్ళకపోవడము, దాదాపుగా 4 గంటల పాటు వాళ్ళని వెయిట్ చేయించడము, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత విజయ్ ఒక్కసారిగా చూడాలన్న ఆ అభిమానుల లేదా టీవీకే పార్టీకి సంబంధించిన సపోర్టర్ సంబంధించిన ఏదైతే క్యూరియాసిటీ ఉందో అదే నిన్న ఘటనకు కారణం అయితే అర్థమవుతుంది. ఓవైపు స్టాలిన్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా ఉండాలన్న విషయం పైన టీవీకే పార్టీకి కూడా త్వరలో మార్గదర్శకాలు కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చిదంబర్, సిబిఐ విచారణలో తొక్కిసలాటకు సంబంధించి కారణం తెలిసే అవకాశం ఉందంటారా? చాలా క్లియర్ గా ఒకటి పాయింట్ నెంబర్ 1, అక్కడ ఏదైతే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడము, దానికి విస్తృతంగా ప్రచారం కల్పించడము, లక్షలాది మంది అక్కడ గుమ్మికూడే అవకాశాన్ని క్రియేట్ చేయడం అనేది టీవీకే పార్టీకి సంబంధించిన మొదటి తప్పుగా కనిపిస్తుంటే, అంతేకాకుండా ఎవరైతే అభిమానులకు సంబంధించి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ అభిమాన నటిని చూడాలనుకుంటారు, అంతేకాకుండా అక్కడ ఒక బల ప్రదర్శన లాంటిది జరిగే అవకాశం ఉంది కాబట్టి
వాళ్ళు గమనించకుండా అందరూ కూడా రావడం, వచ్చినప్పుడు వాళ్ళ చిన్నపిల్లల్ని కూడా ఇస్తారు. ఎందుకంటే మనం చూస్తున్నాం మృతుల్లో కూడా దాదాపుగా 10 మంది చిన్నపిల్లలు ఉన్నారన్న విషయం మనకి తెలుస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు అక్కడ తీసుకొని రావడము, వాటిని డిస్కరేజ్ చేయాల్సిన టీవీకే పార్టీ మాత్రం పట్టించుకోకపోవడం. అయితే టీవీకే పార్టీ మాత్రం ఇంకో రకంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అక్కడ లక్షల మంది వస్తున్నారు అని తెలిసినప్పుడు కేవలం విజయ్కి మాత్రమే భద్రత కల్పించడం కాదు, వాటి కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరము, రో పార్టీస్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఎక్కువ వస్తున్న వాళ్ళని నిల్వరించడానికి అవసరమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయడము, వాటిని డివిజన్స్ కింద మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఆ ప్రభుత్వం తీసుకోవాల్సిన ఆ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఈ ఘటన జరిగింది అన్నది చెప్పే ప్రయత్నం టీవీకే పార్టీ చేస్తుంది. అక్కడ క్లియర్ గా అర్థమవుతుంది, ఒకటి తీసుకోవాల్సిన సెక్యూరిటీ మెజర్స్ కి సంబంధించిన ల్యాబ్స్ అయితే ఒకటి కనిపిస్తోంది, ప్రభుత్వము ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యం అన్నది ఒకటి కనిపిస్తుంది. ఈ 2 కారణాల దృష్ట్యానే ఈ ఘటనకి ఇంత పెద్ద స్థాయిలో జరగడం అన్నది కారణం అయితే అనుకోవచ్చు సూర్య. థ్యాంక్ యూ చిదంబర్.